మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుందని చాలా బాధగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం. అయితే వాటికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏ అంశాల మీద మనం విమర్శలు చేయాలి అనే దానికి కూడా ఒక ఆలోచన అనేది ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న సద్విమర్శలు, జరుగుతున్న తప్పులు మాత్రమే ఎప్పుడైనా సరే మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు ఒక అబద్ధాలు పుట్ట మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మనందరికీ తెలుసు ఏ విధంగా ఆ పార్టీ పునాదులు పుట్టినాయో. అట్లాగే అసలు వాళ్ళ పార్టీయే కాదు, అది వేరే వాళ్ళ పార్టీని తీసుకొని అతన్ని కూడా పార్టీలో నుంచి గెంటేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంత ఒక దుర్మార్గమైన ఆలోచనలతోటి ఉన్న నాయకత్వం ఉంటే ఆ నాయకుడు కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా డిఎస్సి 2025 ఈరోజు రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది మంది అప్పులు చేసి మరి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా, ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్తే అమాయకంగా గొర్రె కషాయ వాళ్ళని నమ్మినట్టు నమ్మి నిరుద్యోగులందరూ ఏ విధంగా నష్టపోయారో మనం చూసాం. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు. కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించారు. వాటాలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరివేస్తామని చెప్తే భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ లేక నిరుద్యోగ యువత నరకం చూసినటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 24 మధ్య నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో వచ్చిన వినతుల వెల్లువ ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించో, డిఎస్సి గురించో, లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు ఏదో ఒకటి కల్పించమని చెప్పనేసి ప్రతి నియోజకవర్గంలో ఎన్నో వేల లక్షల కొద్దీ వినతులు అనేది ఆయన స్వీకరించడం జరిగింది. అది చూసి యువగళం పేరుతోటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసి ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా కావచ్చు, సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉద్యోగార్థులకి మాట ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్నికల ముందు ప్రచారంలో కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ఒక డిఎస్సి సంబంధించి ఒక నిరుద్యోగి డిఎస్సి సార్ అని అడిగితే ఏ ఆలోచనతో ఆయన అన్నారో తెలియదు, కానీ మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతానని చెప్పనేసి నిరుద్యోగులందరికీ ఒక వరంలాగా ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఒక చరిత్రకి శ్రీకారం చుట్టారు. 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దాని నిర్వహణ బాధ్యతలు నారా లోకేష్ గారికి, యువ నాయకులకి అప్పచెప్తే విద్యాశాఖ మంత్రివర్యులకి ఒక ఇబ్బంది రాకుండా ఈ డిఎస్సిని పర్ఫెక్ట్గా నడపాలి అని చెప్పని 100 పైచిలకు కేసులు వేసినా కూడా 2-3 గంటలు కూడా నిద్రపోకుండా ఆ డిఎస్సి ఏదైతే ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితే అధికారులతోటి కంటిన్యూస్గా చర్చలు జరిపి ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా డిఎస్సిని అద్భుతంగా నిర్వహించటం, పకడ్బందీగా నిర్వహించటం, ఆన్లైన్లో మనకి సాఫ్ట్వేర్ ద్వారా క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చేటట్టు అట్లా ఒక పకడ్బందీ వ్యవస్థని రూపొందించి డిఎస్సిని నిర్వహించారు. అలాగే వెరిఫికేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటిది పారదర్శకంగా ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. ఎక్కడా ఒక్క ఇబ్బంది లేకుండా ఎవ్వరికి ఏ సమస్యలు వచ్చినా, గ్రీవెన్సెస్ వచ్చినా వాటికి సంబంధించి ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టి వాటన్నిటిని కూడా డిస్కస్ చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడే అమరావతిలో
ఆ కుటుంబ సభ్యులు, ఉద్యోగార్థులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తే ఆ ఆనందం అనేది కళ్ళతో చూసి మేమెంతో సంతోషించాం. అట్లా అద్భుతంగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఉద్యోగాల్లో చేరి మళ్ళీ అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ బడుల్లో మొన్న రావటం జరిగింది. మనం అందరం చూసాం. నారా లోకేష్ గారి ఆలోచనల్ని ఈ కొత్తగా చేరిన డిఎస్సి నుంచి నియామకాలైన వాళ్ళు కావచ్చు, ఒక నూతన ఉత్సాహంతో పనిచేసి ముందు పనిచేస్తున్న టీచర్స్ కావచ్చు, అందరూ కలిసికట్టుగా అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ బడిలో వచ్చినాయి. మనం అందరం చూసాం. ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో ఒక ప్రైవేటు విద్యాసంస్థలు ఏ విధంగా అయితే మా స్టూడెంట్స్ ఈ మార్కులు సాధించారని వేస్తారో ఆ విధంగా ప్రభుత్వ బడిలో చదివినట్టు వాళ్ళందరూ కూడా వేసి అంత అద్భుతంగా చేస్తే ఈరోజు ఆ కడుపు మంటతో ప్రభుత్వ బడులకి మంచి భవిష్యత్తు ఉంది, ఈ టీచర్లు అద్భుతంగా నడుపుతున్నారు, తద్వారా నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మంచి పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మంచి పేరు వస్తుంది, మళ్ళీ మనకి అధికారం వచ్చే ఆ సమస్య లేదు అని చెప్పనేసి ఆలోచనతోటి ఆఖరికి కష్టాలు పడి అప్పులు చేసి తినటానికి తిండి కూడా లేకపోతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోంచేసి కూడా చదువుకున్న విద్యార్థుల్ని నా కళ్ళతో నేను చూడటం జరిగింది. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు మేము ఎన్నో కోచింగ్ సెంటర్స్కి కానీ వాళ్ళందరికీ కూడా తిరిగితే కడు పేదరికంలో ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే లక్ష్యంతో కడుపు మార్చుకొని మరి కష్టపడి చదివి ఉద్యోగాలు కొట్టిన పిల్లలు ఉన్నారు. అటువంటి విద్యార్థుల మీద మీ విషం కక్కుతూ ఈ రకంగా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధిస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. మీ ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది సంగతి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, స్పోర్ట్స్ కోటాలో జరిగిందని చెప్పనేసి మాట్లాడితే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రతి దానికి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి ఉదాహరణ చెప్తూ ఏ విధంగా ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేసాం, ఏ విధంగా ఎందుకు వాళ్ళకి అర్హత రాలేదనేది కూడా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇంకా ఏదో రాష్ట్రంలో 2025 డిఎస్సిలో ఏదో జరిగిపోయిందనేటటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచించడం అంతకన్నా దారుణమైన అంశం ఇంకోటి లేదని తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, మీ బిడ్డలకు కూడా దీంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఈ 16,000లో తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీకో, కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళకేం రాలేదు. నిరుద్యోగి ఎవరైనా సరే కష్టపడి చదివి రాసిన ప్రతి ఒక్కరికి దీంట్లో ఉద్యోగాలు వచ్చాయి. దాంట్లో వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల పిల్లలకు కూడా ఉద్యోగాలు రావటం జరిగింది. అంటే మీ బిడ్డలు రాసి ఉద్యోగం తెచ్చుకుంది కూడా అవాస్తవమేనా అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇటువంటి చౌకబార ఆలోచనలు మానుకొని ప్రజాహితం కోరి సద్విమర్శలు చేస్తూ మీ గౌరవం పెంచుకోకపోతే ప్రజలు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉద్యోగాలు తెచ్చుకున్న పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని మానసికంగా ఈ రకంగా హింసించడం అనేది తగదు. ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానుకొని జరిగిన వాస్తవాలు మొత్తం అన్ని అధికారులు కావచ్చు అన్ని రకాలుగా కూడా వివరించడం జరిగింది. వాటన్నిటి గణాంకాలతో సహా స్పోర్ట్స్ కోటాలు ఇంకా 39 పోస్టులు మిగిలి ఉన్నాయి. అమ్ముకునే పని అయితే 39 పోస్టులు ఎందుకు మిగిలిస్తారు? కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాం. మీకు ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది మానుకోవాలి. 100కు 100% మళ్ళీ ఇంకొకటి 2025 డిఎస్సిని మేము రద్దు చేస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే ఏంటి, మేము వస్తే అది పగలగొడతాం, ఇది తించేస్తాం, నరికేస్తాం, ఆఖరికి 16,000 మంది భవిష్యత్తు ఉద్యోగాలను డిఎస్సిని కూడా రద్దు చేస్తాం. ఇది ప్రజాస్వామ్యబద్ధం. కూటమి ప్రభుత్వం అన్నీ స్పష్టంగా డిఎస్సిని నిర్వహించింది. వాళ్ళకి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో అంతా సక్రమంగా జరుగుతుందనేది కూడా ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. ఇంకైనా ఈ అవాకులు చవాకులు మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.